అలా సరదాగా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్, బోర్ లేకుండా ఎంగేజింగ్ గా అక్కడక్కడ మంచి డైలాగ్స్ తో. కానీ సెకండ్ హాఫ్ నుంచి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడే విశ్వనాథ అండ్ సన్స్ మూవీ చూసొచ్చాను. ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే ఫిల్మ్ అనిపించింది. స్టోరీ షార్ట్ గా చెప్తాను. సూర్య సంజయ్ విశ్వనాథ్ రోల్ ప్లే చేశాడు. 40s లో ఒక ఇంటర్నేషనల్ పిస్టల్ షూటర్. అలాంగ్ విత్ దట్ వేరే బిజినెస్లు కూడా ఉంటాయి. సొసైటీలో మంచి ఫేమ్ అండ్ వెల్ సెటిల్డ్ మ్యాన్. మమితా బైజు మ్యాడీ రోల్లో యాక్ట్ చేసింది. సూర్య వాళ్ళ అమ్మగా రాధిక గారు యాక్ట్ చేశారు. సూర్యకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే చూడాలని వాళ్ళ అమ్మ కోరిక. సో దానికోసమే సూర్య సొరగసీ ప్రాసెస్ ద్వారా వచ్చిన ఒక బేబీని ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ బేబీకి వెరీ రేర్ డిసీజ్ వస్తుంది. అక్కడి నుంచి ఏమయ్యింది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సింది మ్యాడీ యాక్టింగ్ గురించి. తను స్క్రీన్ మీద ఉన్నంతసేపు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఫెల్ట్ గుడ్. ఆ అల్లరి, కామిక్ టైమింగ్, ఎక్స్ప్రెషన్స్ క్యూట్ గా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ వెళ్లకుండా చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారు తన క్యారెక్టర్ ని. అండ్ సెకండ్, సూర్య పర్ఫార్మెన్స్. సంజయ్ గా చాలా బాగా సెటిల్ అయ్యి ఒక ఫీల్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అగైన్ ఎక్కడ కూడా అన్నెసరీ డైలాగ్స్ ఆర్ సీక్వెన్సెస్ లేవు. హానెస్ట్ గా ప్రెజెంట్ చేశారు క్యారెక్టర్ ని. రాధిక గారితో వచ్చే సీన్స్ కానీ, ఫస్ట్ హాఫ్ లో మ్యాడీ సూర్య మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ కానీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అలా సరదాగా వెళ్ళిపోతుంది ఫస్ట్ హాఫ్, బోర్ లేకుండా ఎంగేజింగ్ గా అక్కడక్కడ మంచి డైలాగ్స్ తో. కానీ సెకండ్ హాఫ్ నుంచి ఇట్ ఫాల్స్ షార్ట్. ఆబ్వియస్లీ ఫస్ట్ హాఫ్ అయ్యాక ఐ ఎక్స్పెక్టెడ్ మోర్ సీన్స్ ఇన్ బిట్వీన్ సంజయ్ అండ్ మ్యాడీ. అన్ఫార్చునేట్లీ స్టోరీ డైనమిక్స్ కంప్లీట్ గా ఫ్యామిలీ ఎమోషన్స్ సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. క్లైమాక్స్, ఎండింగ్ ఆర్ ఫైన్, బట్ అప్పటికి ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సబ్ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ ప్లాట్ కి స్ట్రాంగ్ వాల్యూ యాడ్ చేయలేకపోయింది. అండ్ ఆల్సో టెక్నికల్ థింగ్స్ గురించి చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లావిష్ గా, చాలా రిచ్ గా ఉన్నాయి. మ్యూజిక్ బై జీవి ప్రకాష్ వర్క్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్. నేనో బటర్ఫ్లై సాంగ్ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్ చాలా క్లీన్ గా, చాలా ప్లీజింగ్ గా అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే మూవీ క్లీన్, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మూవీ చూసొచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ రివ్యూ నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.